ఈరోజు చేయబోయేది ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ ప్రాసెస్. హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి ఎంత ఇంపార్టెంట్ అనేదంతా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసి మీకు చూపిస్తాను. ఫర్ హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి స్టాప్ అవుతుంది, అండ్ గ్రే హెయిర్ రాకుండా, అండ్ ఉన్న హెయిర్ న్యాచురల్ కలర్లోకి వస్తుందన్నమాట. సో మీరు ఈ హెయిర్ ఆయిల్ని ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఈ ఆయిల్ తయారు చేయడానికి నేను తీసుకున్నాను 3 ఇంగ్రీడియంట్స్. ఒకటేమో అలోవెరా, ఇది ఆల్రెడీ ఒక పీస్ లాగా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కర్రీ లీవ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మందార పువ్వు ఇలాగా. అయితే ఇక్కడ మీకు ఈ మందార పువ్వులో రియల్ ఫ్లవర్స్ ఒరిజినల్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు, లేదా డ్రైడ్ తీసుకోండి. నాకు ఇక్కడ ఏంటంటే ఇవి అవైలబుల్ లేవు డైరెక్ట్గా ఫ్లవర్స్, అందుకని నేను ఏం చేశానంటే అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఈ ప్యాక్ ఇదేంటంటే ఆర్గానిక్ ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఎంత వెయిట్ వచ్చేసి 1 LB వెయిట్ ఇది. సో ఇది మనకి చాలా రోజుల వరకు వస్తుంది, అందుకని ఇది తీసుకున్నాను. అండ్ ఈ ఆయిల్కి నేను కోకోనట్ ఆయిల్ నేను తీసుకునేది ఏంటంటే ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. మీ దగ్గర ఇలాంటిది అవైలబుల్ ఉంటే ఇది యూజ్ చేయండి, లేదా ఏదైనా పర్వాలేదు. బట్ మీరు ఒకవేళ కోల్డ్ ప్రెస్డ్ అయితే చాలా బాగుంటుంది. ఏ ఆయిల్స్లో అయినా కోల్డ్ ప్రెస్డ్ తీసుకోండి, ప్రాసెస్డ్ కాకుండా హెయిర్కి అప్లై చేసేటప్పుడు. ఆలివ్ ఆయిల్ అయినా పర్లేదు, కోకోనట్ ఆయిల్ ఏదైనా. సో ఈరోజు ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అది ఎలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంతా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. తయారు చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఏంటంటే నేను జస్ట్ ఒక రోజుకి 2 డేస్కి సరిపోయేంత మాత్రమే చేస్తున్నా. మీకు ఇది 1 వీక్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోండి క్వాంటిటీ. అయితే ఈ ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టండి, అస్సలు హై అలా పెట్టద్దు. సిమ్లో పెడితే మెల్లిగా అవుతుంది అన్నమాట ఆయిల్. ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక చూపించిన మందార ఫ్లవర్స్ తీసుకున్నాను, అండ్ అలోవెరా గుజ్జు దాన్ని స్పూన్తోనే తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను, అండ్ కరివేపాకు. సో ఇవి నాకు ఈ రోజుటి ఆయిల్ కోసం సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్లో నేను ఈ ఫ్లవర్స్ అండ్ ఈ అలోవెరా గుజ్జు ఉంటుంది కదా, ఇది కొంచెం ఇలా అండ్ కరివేపాకు అయితే కేర్ఫుల్గా ఉండండి, ఫస్టే వాష్ చేసి డ్రై చేసి పెట్టుకోండి కరివేపాకు. సో ఇలా ఇవి 3 కాసేపు అలా బాయిల్ అవ్వనిద్దాం. నేను వేడి చేసిన ఆయిల్ని ఈ బౌల్లో తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీకు ఇది అప్లై చేసుకొని చూపిస్తాను, హెయిర్కి ఎలాగ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఈ ఆయిల్ అప్లై చేసుకోవడానికి ఒక కాటన్ బాల్ తెచ్చుకున్నాను. ఏంటంటే ఫింగర్స్ పెట్టి అప్లై చేస్తే అంత డీటెయిల్డ్గా లోపల వరకు వెళ్ళదు ఆయిల్. ఒకసారి కాటన్ బాల్తో ట్రై చేసి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్గా ఫింగర్స్తో అప్లై చేసుకునే కన్నా కూడా కాటన్ బాల్తో అప్లై చేసుకుంటే డీప్గా వెళ్తుంది అన్నట్టు. సో ఇలా తీసుకొని ఇలా డిప్ చేసి ఫస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ ఇట్లా పార్టీషన్ చేసుకున్నాను కదా, సో ఇలా
ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా రబ్ కావాలంటే రబ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఇలా ప్యాట్ టైప్స్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లేయర్ లాగా ఇలా మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా. సో ఇది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పెట్టుకోవచ్చండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అసలు ఆయిల్ చాలా తక్కువ పెట్టేదాన్ని. అప్పుడు హెయిర్ డ్రై అవ్వడము, చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. సో మళ్ళీ ఏం చేశానంటే ఇంకా ఆయిలింగ్ స్టార్ట్ చేసి చూద్దాము అని చెప్పి చూశాను. అప్పుడు కొంచెం కంట్రోల్ అయింది హెయిర్ ఫాల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా. ఏదో మనం ఈ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్సే కొనాలి అనేది ఏమీ లేదు. మీ ఇంట్లో ఉన్న రెగ్యులర్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వీటితో ట్రై చేయండి. హెయిర్ ప్యాక్స్ అవన్నీ కూడా ఏమో అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఆయిల్ చాలామంది ఏం చేస్తుంటారంటే హెయిర్ వాష్ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత అలా అప్లై చేస్తుంటారు. అది అసలు రాంగ్ వే అనమాట. అలా అస్సలు అప్లై చేయొద్దు. ఎప్పుడైనా వాష్డ్ హెయిర్కి అప్లై చేయండి, ఆయిల్ లోపల వరకు వెళ్తుంది. ఒక 3-4 డేస్ తర్వాత ఏంటంటే ఆల్రెడీ డస్ట్ అంతా మనకి వచ్చేసి ఉంటుంది. అప్పుడు మనం ఆయిల్ పెడితే ఆ డస్ట్తో పాటు లోపలికి వెళ్తుంది కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గదు అస్సలు. అందుకోసమని ఎప్పుడైనా మీరు హెయిర్ ఆయిల్ చేసుకుంటున్నారంటే నిన్న హెడ్ బాత్ చేసేస్తే ఈరోజు హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు, లేదా సేమ్ డే అయినా సరే పెట్టుకొని ఆ డే అంతా ఉంచేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కావాలన్నా అలా అయినా చేసుకోండి. లేదు మాకు అంత డే అంతా ఉంచుకునే టైం లేదంటే ఒక 1 అవర్ సరిపోతుంది ఆయిల్. నేనైతే ఒక 1 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా ఆయిల్స్ ప్లాస్టిక్లో స్టోర్ చేయకండి, గ్లాస్ దానిలో చేయండి. నేనైతే ఇలాంటి ఒకటి ఎంటీది తీసుకొని ఇందులో స్టోర్ చేసుకుంటాను ఇలాంటి ఆయిల్స్ ఏమైనా. స్కాల్ప్కి అప్లై చేసేసాను. నేను మొత్తం స్కాల్ప్కి అప్లై చేసేసాను ఆయిల్. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మసాజ్ చేసుకోవాలి ఒక 5 minutes అట్లీస్ట్. సో ఎలా చేస్తారంటే మీరు ఇలా పెట్టేసుకొని ఇలా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. హెయిర్ ఆయిల్ అప్లై చేయడం అయిపోయింది. సో నేను హెయిర్ పైనకి టై చేసేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేస్తాను. సో హెయిర్ వాష్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో హాయ్ అండి, నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. సో ఈరోజు నేను ఎంతసేపు అంటే ఒక 2 hours ఉంచుకున్నాను ఈ ఆయిల్ పెట్టుకొని. So after my hair wash, my hair looks like this. ఇలా అప్లై చేసిన ప్రతిసారి హెయిర్ డ్రైనెస్ చాలా వరకు తగ్గుతుంది అండ్ స్కాల్ప్ కూడా నీట్గా అవుతుందండి. ఏమైనా ఇన్ఫ్లమేషన్ అది ఉన్నా కూడా పోతుంది. సో ఇలా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కనుక మన హెయిర్లో ఎక్కువ మాయిశ్చర్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ అవి తగ్గుతూ ఉంటాయి. అండ్ సో మీరు ట్రై చేయండి. అండ్ ఇంకా కనుక మీకు హెయిర్ ఫాల్ తగ్గాలి, హెయిర్ గ్రోత్ అదంతా కావాలంటే మాత్రం హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఈ ఆయిల్ పెట్టుకుంటూ ఉంటే మీకు పైన హెయిర్ అనేది కొంచెం స్మూత్ అండ్ షైన్గా అవుతుంది. అండ్ ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో మీరు ట్రై చేయండి ఆయిల్. మీకు కనుక నచ్చితే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.